morning, students. Welcome to Kartikeya IAS Academy. Welcome for today's session of Hindu editorial analysis on July 8, 2021. The article is Taliban Afghanistan issue. You can see the article, The Surge, with the name The Surge. Now, we are going to discuss the background of this article. Let us discuss the background of this article. In 1978, after Saur Revolution, Communist Party in Afghanistan came into power. So this Communist Party has made so many modern reforms, has come up with modern reforms. So after Saur Revolution, Communist Party came into the power, which made a modern reforms, but these modern reforms are rejected by the rural and traditional groups. Traditional power structures. So these are rejected by rural and traditional power structures because these are mostly oriented fundamentalists and orthodox. So you can see the Communist Party came into the power. ఎప్పుడైతే Communist Party పవర్లోకి వచ్చిందో they made modern reforms చేశారు. ఆ modern reforms ఏ విధంగా ఉన్నాయి? They targeted the human rights. అంటే అప్పటి వరకు కమ్యూనిటీలో ఉన్న రూల్స్ ఏవైతే హ్యూమన్ రైట్స్ని టార్గెట్ చేస్తున్నాయో వాటిని తీసేసి వాళ్ళు మోడర్న్ రిఫార్మ్స్ చేశారు. అయితే ఈ మోడల్ రిఫార్మ్స్ అన్నది రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్కి నచ్చలేదు. అప్పటి వరకు రూరల్గా కానీ ట్రెడిషనల్గా ఎగ్జిస్ట్ అయిన పవర్ స్ట్రక్చర్స్కి నచ్చలేదు. ఎందుకు? దీస్ ఆర్ మోస్ట్లీ ఫండమెంటలిస్ట్ అంటే హూ ఆర్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ ద రిలీజియన్ ఆర్ హూ బిలీవ్స్ ద ఫండమెంటల్ రూల్ షుడ్ బి అ రిలీజియన్. అంటే రిలీజియన్ పరంగా వాళ్ళకున్న షరియా లాకి వాళ్ళు ఓరియంట్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఆర్థడాక్స్. అకార్డింగ్ టు their mindset, they subjugate both women and children. They take away the rights of both women and children. అలా ఆ విధంగా విమెన్ అండ్ చిల్డ్రన్ రైట్స్ని తీసుకోవడం జరిగింది. సో విమెన్ అండ్ చిల్డ్రన్ రైట్స్ని వాళ్ళు తీసేసుకున్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఈజ్ ఎ క్లాష్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్. సో ఆ విధంగా రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్కి కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న బ్రేక్ ఓకే గుడ్. బట్ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇట్ సెల్ఫ్ దెర్ ఈజ్ అ డివిజన్. ఈ పార్టీలోనే డివిజన్ ఏర్పడింది. సో డివిజన్ బిట్వీన్ ద కమ్యూనిస్ట్ పార్టీ, గవర్నమెంట్ అండ్ రూరల్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్సే కాకుండా డివిజన్ హ్యాపెండ్ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇట్ సెల్ఫ్. కమ్యూనిస్ట్ పార్టీలోనే డివిజన్ ఏర్పడింది. ఏ విధంగా? ద డివిజన్ లెడ్ టు టూ గ్రూప్స్. దట్ వన్ గ్రూప్ సపోర్టెడ్ కమ్యూనిజం అండ్ అదర్ గ్రూప్ సపోర్టెడ్ ఫండమెంటలిజం. సో ఈవెన్ ద గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ సమ్ fundamentalists. Okay, so some people are supporting fundamentalism. Because of this division, USSR, as this is the era of Cold War, USSR and even the Afghanistan is present in a strategic position in the world, and it is a land connectivity for the East and West. So it is very important that to get Afghanistan towards the Russia. So Russia, USSR, as it is mostly a communist government, want communist government into the power, communist ally into the government. So USSR aligned itself towards the communism and it wants its ally to be in the governments. So in 1979, what it did in 1979, Russia, USSR killed president of Afghanistan, and made ally of USSR as the president, and made ally of
USSR as ally of USSR as president. సో అక్కడున్న ప్రెసిడెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న ప్రెసిడెంట్ని చంపేసి యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజంకి సపోర్ట్ చేసే యాలీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రెసిడెంట్ చేయడం జరిగింది. దీన్ని యుఎస్ ఎలా చూసింది? యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కోల్డ్ వార్ ఎరా. కోల్డ్ వార్ ఎరాలో ఉండడం వల్ల యుఎస్ దీన్ని ఎలా చూసింది? యుఎస్ పర్సీవ్డ్ ఇట్ యాజ్ అ రష్యన్ ఇన్వేజన్. యుఎస్ పర్సీవ్డ్ ఇట్ యాజ్ ఎ రష్యన్ ఇన్వేజన్. అంటే దీన్ని ఎలా చూసింది? రష్యా ఈజ్ ఇన్వేడింగ్ ద వరల్డ్. సో రష్యా ఏమైనా వరల్డ్ని ఇన్వేడ్ చేస్తుందా అని చెప్పి యుఎస్ దాన్ని చూడడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ అలా చూసిందో ఆల్రెడీ మనకు అక్కడ ఎవరున్నారు? యుఎస్ఎస్ఆర్ ఆర్మీ. ఇలా యుఎస్ పర్సీవ్ చేస్తున్న టైంలోనే యుఎస్ఎస్ఆర్ ఆర్మీ ఈజ్ ఫైటింగ్ విత్ లోకల్ గ్రూప్స్. ఏ లోకల్ గ్రూప్స్ అండి? ద రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్. ద రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్. ద రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్. ఈ రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్ ఉన్న వేళ్లలో డివిజన్, కమ్యూనిస్ట్ పార్టీలో డివిజన్ వచ్చింది, ఓకే. బట్ ఆల్రెడీ రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్లో ఆల్రెడీ దే ఆర్ ఎగ్నెస్ట్ ద కమ్యూనిజం. కాబట్టి యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది? యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది? హియర్ యూ కెన్ సీ యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది? దాని యాలీని ప్రెసిడెంట్ని చేసింది. సో రూరల్ అండ్ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్ ఆర్ ఎగ్నెస్ట్ ద కమ్యూనిస్ట్ యాలీ. దానివల్ల ఏమైంది? ఎప్పుడైతే కమ్యూనిస్ట్ యాలీకి ఎగ్నెస్ట్గా ఉన్నారో నౌ యుఎస్ఎస్ఆర్ ఆర్మీ ఈజ్ ఫైటింగ్ విత్ రూరల్ పవర్ స్ట్రక్చర్స్, లోకల్ పవర్ స్ట్రక్చర్స్. దిస్ రూరల్ పవర్ స్ట్రక్చర్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ ముజాహిదీన్. దీన్ని ముజాహిదీన్ అని నేమ్ చేయడం జరిగింది. నౌ దిస్ ముజాహిదీన్, ఈ ముజాహిదీన్, ఇటువైపు ఏముందండి? యుఎస్ఎస్ఆర్ ఆర్మీ. ఇటువైపు ఏముంది? ముజాహిదీన్. దిస్ ఈజ్ సపోర్టెడ్ బై యుఎస్. దిస్ ఈజ్ సపోర్టెడ్ బై యుఎస్, ఇరాన్, చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియా అండ్ ఈజిప్ట్. సో ఒక సైడ్ యుఎస్ఎస్ఆర్ ఉంది, ఒక సైడ్ యుఎస్ఎస్ఆర్ ఉంది, ఇంకో సైడ్ ఒక సైడ్ యుఎస్ఎస్ఆర్ ఉంది, ఇంకో సైడ్ ఏముంది? యుఎస్. యుఎస్ దేన్ని సపోర్ట్ చేసింది? యుఎస్ దేన్ని సపోర్ట్ చేసింది? లోకల్ గ్రూప్స్, ముజాహిదీన్, ఫండమెంటల్స్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏమైంది? ఇరాన్, చైనా, యుఎస్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ లోకల్గా ఉన్న గ్రూప్స్ని, ముజాహిదీన్ని సపోర్ట్ చేసి రష్యాకి ఎగ్నెస్ట్గా నించోవడం జరిగింది. సో నౌ ద clash is between Russian army and local groups. So the war is between the local Mujahideens. In 1989, this had made suffer. This USSR army అంటే ఇండైరెక్ట్గా ఎవరెవరి మధ్య జరుగుతుంది? రష్యా అండ్ యుఎస్కి మధ్య జరుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే there is a lot of bloodshed in this period. Lot of bloodshed happened. So many civilians are been killed. And so in 1989 Soviet Union withdraw its troops. Soviet Union ఏం చేసింది? Withdraw its troops. దాని ట్రూప్స్ని తిరిగి వెనక్కి తీసుకుందండి. దాన్ని వెనక్కి తీసుకుంది. నౌ ఇన్ ద పిక్చర్ ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ బయటకు వచ్చిందో ఇప్పుడు పిక్చర్లో ఎవరున్నారు? ఆఫ్ఘన్ గవర్నమెంట్ వర్సెస్ ముజాహిదీన్. నౌ ద ఫైట్ ఈజ్ బిట్వీన్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ ముజాహిదీన్. సో వీళ్ళిద్దరికి ఉన్న ఫైట్లో దీనిలో నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద ఫ్యాక్షన్స్ ఈజ్ తాలిబన్స్. One of the factions is Taliban. So let us see who are Talibans. Talibans are Sunni fundamentalists. These are Sunni fundamentalists and also a military group. These are also against to the reforms. సో వీళ్ళకి ఏం కావాలి? తాలిబన్స్కి బీయింగ్ ఎ సున్నీ ఫండమెంటలిస్ట్ అండ్ మిలిటరీ గ్రూప్స్, దే వాంట్ టు ఇంప్లిమెంట్ షరియా లా. సో మెయిన్గా ఈ షరియా లా ఏం చేస్తుంది? టేక్ అవే ద హ్యూమన్ రైట్స్.
So Taliban's being a Sunni fundamentalist and military group, they want to implement the Sharia law, which take away the human rights. Mostly ఆ రూల్ ఎలా ఉంటుంది, ఉమెన్స్ని కానీ చిల్డ్రన్ కానీ సబ్జుగేట్ చేసే విధంగా, వాళ్ళ రైట్స్ నుంచి దే డివైడ్ ఆఫ్ దేర్ రైట్స్, వాళ్ళ రైట్స్ నుంచి వాళ్ళని దూరంగా పెట్టే విధంగా ఈ షరియాలా ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాపెండ్, ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆల్రెడీ ఆఫ్ఘన్ గవర్నమెంట్ ముజాహిద్దీన్ మధ్య కంటిన్యూస్ వార్ జరుగుతుంది కదా, కంటిన్యూస్ క్లాషెస్ అవుతున్నాయి కదా, బాంబింగ్స్ అవుతున్నాయి, సో మెనీ అటాక్స్ జరుగుతున్నాయి, ముజాహిద్దీన్ అటాక్ చేస్తుంది గవర్నమెంట్ని. సో ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఏమైంది, ముజాహిద్దీన్ అన్నది స్ట్రాంగ్ అయింది, ముజాహిద్దీన్ అన్నది బాగా స్ట్రాంగ్ అయింది. సో అది స్ట్రాంగ్ అవడం వల్ల తాలిబాన్స్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. ఇన్ 1995 తాలిబాన్ క్యాప్చర్డ్ హీరత్ అండ్ కాబుల్. సో ఇన్ 1995 తాలిబాన్స్ క్యాప్చర్డ్ హీరత్ అండ్ కాబుల్ అండి. హీరత్ అండ్ కాబుల్నే తీసేసుకున్నారు. సో హీరత్ అండ్ కాబుల్ ఆర్ ద స్ట్రాటజిక్ సిటీస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, మోస్ట్లీ డామినేటెడ్ బై ద గవర్నమెంట్. అటువంటి గవర్నమెంట్ డామినేటెడ్ సిటీస్ని ఎప్పుడైతే తాలిబాన్ క్యాప్చర్ చేసిందో, ఎంటైర్ కంట్రీ ఇన్ 1998 ఎంటైర్ నేషన్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ తాలిబాన్ కంట్రోల్లోకి వచ్చేయడం జరిగింది. సో ఇలా ఎప్పుడైతే ఇండైరెక్ట్గా తాలిబాన్ రూల్ ఎస్టాబ్లిష్ అయిందో, దట్ రూల్ is very inhuman, that there is a lot of corruption, lawlessness, bloodshed, loss to properties and lives, ఇవన్నీ అయ్యాయండి. సో వాళ్ళ ఇండైరెక్ట్ రూల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కరప్షన్, లాలెస్నెస్, బ్లడ్ షెడ్, లాస్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ లైఫ్స్ ఇవన్నీ జరిగాయి. సో ఇలా జరుగుతున్న టైంలో, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇలాంటి టైంలో ఏం చేశారు, ఇన్ 2000 తాలిబన్స్ ఏం చేశారు, సపోర్టెడ్ ది సిమిలర్ టెర్రరిస్ట్ గ్రూప్స్, అటువంటి కొన్ని సిమిలర్ రాడికల్ గ్రూప్స్, రాదర్ టు సే అటువంటి కొన్ని రాడికల్ గ్రూప్స్ని, అలా ఉన్న సిమిలర్ వాళ్ళలాగే ఉండే రాడికల్ గ్రూప్స్ని వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సిమిలర్ రాడికల్ గ్రూప్స్ని సపోర్ట్ చేశారో 2000లో దే షెల్టర్డ్ ఆల్ ఖైదా అండ్ ఐఏఎస్. ఈ రెండు గ్రూప్స్కి స్థావరం ఏర్పాటు చేశారండి. నౌ ఆల్ ఖైదా అండ్ ఐఏఎస్ ఆర్ షెల్టరింగ్ అండర్ ద ఆఫ్ఘనిస్తాన్లో షెల్టర్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఇన్ 2000 9/11 attacks happened on US. As it is, Taliban are sheltering Al-Qaeda. The head of the Al-Qaeda, Osama bin Laden, is being supported by Taliban, and in this attack there is a hand of Taliban also. ఎప్పుడైతే ఈ అటాక్లో తాలిబాన్ హ్యాండ్ ఉందని తెలిసిందో, ఇమీడియట్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, యుఎస్ intervened into Afghanistan. US entered into Afghanistan. So in 2001, along with its allied forces, NATO and US both combinedly eradicated or removed తాలిబాన్ గవర్నమెంట్. కంప్లీట్గా తాలిబాన్ గవర్నమెంట్ని తీశారు. సో దిస్ నాటో ఫోర్సెస్ came onto the soil of Afghanistan in 2001. 2001లో నాటో ఫోర్సెస్ ఎంటర్ అవడం జరిగింది. నాటో ఫోర్సెస్ కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాడికల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేశారు. సో ఆ రాడికల్ ఎలిమెంట్స్ని ఎప్పుడైతే కంట్రోల్ చేశారో తాలిబాన్ గవర్నమెంట్ని ఇమీడియట్గా రిమూవ్ చేశారు. సో ఇమీడియట్గా రిమూవ్ చేసి ఏం చేశారు, ఎస్టాబ్లిష్డ్ ఇంటర్మ్ గవర్నమెంట్. ఏం ఎస్టాబ్లిష్ చేశారండి, ఎస్టాబ్లిష్డ్ ఇంటర్మ్ గవర్నమెంట్.
ఇంటర్మ్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. లేటర్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ కండక్టెడ్ ఎలక్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ డెవలప్ చేసింది. గవర్నమెంట్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రోడ్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసింది. అలా డెవలప్మెంట్ అంటే అలా రీకన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్రాసెస్లో ఆఫ్ఘనిస్తాన్ పడింది. సో ఇలా పడిన సమయంలో ఏమైందంటే నౌ దిస్ నాటో ఫోర్సెస్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద సాయిల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ 20 years. అంటే 2001 నుంచి 2021 వరకు నాటో ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాయి, తాలిబాన్ రూల్ లేకుండా. సో 20 years దే ఎగ్జిస్టెడ్ ఫర్ 20 years ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్. సో ప్రజెంట్ ఇష్యూ ఏంటి? నౌ ఇన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ 2020లో Trump offered a peace talk, Afghan peace talkని ఆఫర్ చేశారండి. సో ఈ పీస్ టాక్లో ట్రంప్ ఏం చెప్పారు? యూ షుడ్ నాట్, it took permission or it took promise from the Taliban groups not to support or not to shelter radical groups like Al-Qaeda and ISIS. ఆల్ఖైదాని కానీ ఐఎస్ఐఎస్ని కానీ సపోర్ట్ చేయకూడదు అని చెప్పి ప్రామిస్ తీసుకున్నారండి. ఎవరు? ట్రంప్. అలా తీసుకొని ఆఫ్ఘన్ పీస్ టాక్స్కి వెళ్దాము. సో ఐ విల్ టేక్ బ్యాక్ మై ఆర్మీ ఆర్ మై ట్రూప్స్ ఆర్ ద నాటో ట్రూప్స్ని వెనక్కి పుల్ బ్యాక్ చేస్తాము అని చెప్పి ట్రంప్ పీస్ టాక్స్ని ఇనిషియేట్ చేశారు. అయితే 2021లో ఆఫ్టర్ జో బిడెన్ యాజ్ అ ప్రెసిడెంట్ he gave a deadline of May 1st. May 1కి డెడ్లైన్ ఇచ్చి, ఈ డెడ్లైన్ అప్పటికి 90% ఆఫ్ ద నాటో ఫోర్సెస్ని వెనక్కి తీసుకుంటాం. ఏంటి ఆ 90% నాటో ఫోర్సెస్ కూడా ఎప్పుడు? ఇఫ్ బ్లడ్ షెడ్ ఆర్ ఎనీ వైలెన్స్ డజంట్ టేక్ ప్లేస్, వైలెన్స్ కానీ బ్లడ్ షెడ్ కానీ జరగకపోతే విల్ టేక్ అవే 90% ఆఫ్ అవర్ ట్రూప్స్ ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని జో బిడెన్ చెప్పారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు వెనక్కి, కానీ ఇందులో ఈ ఆఫ్ఘన్ పీస్ టాక్లో ఇష్యూ ఏంటంటే యుఎస్ డింట్ ఇంక్లూడెడ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్. ఆఫ్ఘన్ గవర్నమెంట్ని ఇంక్లూడ్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద పొజిషన్ బిట్వీన్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ తాలిబాన్ is not known to anyone. సో ఈ పీస్ టాక్స్ ద్వారా ఆఫ్ఘన్ గవర్నమెంట్కి తాలిబాన్కి మధ్య ఏంటి, ఎటువంటి పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది, మధ్యలో ఎటువంటి బ్యాలెన్స్ రీకన్సిలియేషన్ తీసుకొస్తారు అన్నది ఎవరికి తెలియదు. సో దిస్ ఈజ్ హౌ దిస్ పీస్ టాక్ హ్యాపెండ్. ఇది ప్రజెంట్ న్యూస్. సో వాట్ ఈస్ ద ఇండియా స్టాండ్? నౌ ఇండియా స్టాండ్ అబౌట్ దిస్ ఆఫ్ఘన్ పీస్ టాక్ ఈజ్ ఇట్ గేవ్ ఎ స్టేట్మెంట్ దట్ పీస్ టాక్ షుడ్ బి ఆఫ్ఘన్ లెడ్, Afghan owned and Afghan controlled. So ఏం చెప్తుందంటే ఇండియా, it took a stand that each and every society, each and every community of Afghan society should be included in this peace talks. Afghan led ante it should be led by whole Afghanistan by including every society or every community in the Afghanistan, and also Afghan owned. That peace talk should be in such a way that every community in the society should accept it. ఆ పీస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు ఏంటి, అవన్నీ పెట్టి అప్పుడు పీస్ టాక్ తీసుకోవాలి. వీఆర్ ఎగ్నెస్ట్ దట్ యుఎస్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ని ఇంక్లూడ్ చేయకపోవడం కరెక్ట్ కాదు అని ఇండియా వాదిస్తుంది. లెట్ us move into the present article. What present article says in the Hindu? The surge. What is that surge? Surge means increase. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? Now again Taliban is controlling the Afghanistan through the violence and bloodshed ద్వారా పాపులేషన్ మీద ఒక ఇంటిమిడేషన్, ఫియర్ని తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్ని మళ్ళీ దాని కంట్రోల్లోకి తీసుకుంది. సో ఆ ఎడిటోరియల్ ఏం పాయింట్అవుట్ చేస్తుందంటే, ఈజ్ ద ఆఫ్ఘనిస్తాన్ గోయింగ్ బ్యాక్ టు ద 20 years బిఫోర్? 20 సంవత్సరాల ముందు ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్కి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతుందా అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అలా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతే మనకు వచ్చే నష్టం ఏంటి? స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. సో ఆ సొసైటీలో స్టెబిలిటీ ఉంటే ఎకనామికల్గా కానీ
సోషల్గా కానీ దాన్ని యూజ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. యూ నో ద తపీ పైప్ లైన్. సో తపీ పైప్ లైన్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాము? ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్. అలా ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ ఉంటే వీ కెన్ గెట్ యాక్సెస్ టు ద వెస్ట్ ఏషియన్ నేషన్స్. సో అలా వెస్ట్ ఏషియన్ నేషన్స్కి యాక్సెస్ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ రావాలి. అటువంటి స్టెబిలిటీ వస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైనా, పాకిస్తాన్ అండ్ ఇండియా to have a stability in the Afghanistan. So it is very important topic for our mains. Let us see today's editorial from the Hindu newspaper on page number 7, 6. The surge, you can see here on the down left corner. The article is the surge. The surge means increase. Surge means to increase. Taliban should not be allowed to take control of Afghanistan through bloodshed. Whatever the peace talk may be, but Taliban should not take the control through bloodshed. It should happen through democratic means and ways, but not through bloodshed. Let us see what it is. What the article says about the rapid territorial gain. So in a recent days, Taliban is occupying, or there are territorial gains from the Afghanistan. That too, government has a foothold on north province of Afghanistan, which is now under the control of north. Two important cities of north province is under the control of Taliban. And also the main foothold of the Afghanistan is the Kabul. The foothold of the Afghanistan of the north side, north province is surrounded and retreated, is under the threat of Taliban. Let us see what the article says, that the rapid territorial gains made by the Taliban over the last 2 months should worry about the Afghan government and regional powers. Who are the regional powers? Who are invested in the country's long-term stability. The regional powers like China, India, Pakistan and Russia should worry about its long-term stability, which we are trying to establish from the ages. The Taliban started their latest offensive, already it started its latest offensive, that on May 1st, as the May 1st is the deadline for the US troops, as the May 1st is the deadline for the US troops to pull back its army, to pull back its troops. So with 90% of the US, already 90% of US has withdrawn its forces from the Afghanistan. But Taliban have a control of 195 Afghanistan. As it has withdrew the troops, US has withdrew troops from the Afghanistan. Already Taliban started to occupy the territories of Afghanistan, like 195 of Afghanistan, 407 districts are under the control of Taliban. In several northern districts, you can see here, Badakhshan and Takhar are the important provinces, northern provinces are now under the Taliban's rule. Coming to several northern districts, Afghan troops have either surrendered or retreated. So in the northern districts, already Afghan troops surrendered and retreated and gave it to the Taliban. So now most of the northern districts are under the control of Afghan troops. If the north, home to Afghanistan, north is the home to Afghan power, Afghan government power. So now the home of the Afghan power is going back into the hands of Taliban. That is what said in this paragraph. Coming to the next para, the government still controls, even though government is still controlling some important provinces, but it is been surrounded by the Taliban. So Taliban's advancement in the country side, is it possible they could launch an offensive? It is possible they could launch an offensive to take the population centers once the foreign troops are out. Foreign troops are NATO. If once NATO forces are out, immediately they can launch an offensive attack on the population to intimidate and to make them get into the control of the Taliban.
అలా తాలిబాన్స్ని వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంది. ఏ విధంగా ఒక్కసారి నాటో ఫోర్సెస్ కానీ ఆ ల్యాండ్ నుంచి బయటకు వచ్చేస్తే ఆల్రెడీ 90% బయటకు వచ్చాయి, బయటకు రావడం కానీ జరిగితే ఏమవుతుంది, తాలిబాన్ త్రూ ఇట్స్ ఫోర్స్, త్రూ ఇట్స్ వైలెన్స్, త్రూ ఇట్స్ బ్లడ్ షెడ్, ఇట్ విల్ కంట్రోల్ ద నార్త్ ప్రావిన్స్ అండ్ టేక్ ద ఆఫ్ఘనిస్తాన్ ఇన్ టు ఇట్స్ హ్యాండ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్, ఆఫ్ఘనిస్తాన్ విల్ గో బ్యాక్ టు 20 years. Let us see the Taliban strategy. It is still not clear. So in this particular peace talks, Taliban didn't say or didn't said its conditions of acceptance to the US. US didn't ask anything to the Taliban. What is the way and means they will follow once the troops are coming out? Their political office is in Doha. Even though their political office is in Doha of Qatar, they told that they are committed to the dialogue. So the heads, the representatives of the Taliban, the representative political head of the Taliban which is present in the Doha is pointing out that we stick to the dialogue, that we won't use violence as a means to get into the power. But the present condition, the present situation in the Afghanistan is in such a way that it is following violence. That is what saying here. But on the battlefield in Afghanistan, there is aimed at capturing more territories. Why they are capturing territories, why they are occupying, they are asking, editorial is asking the question. The part of the problem was total abdication of leadership. Total abdication means quit, take away, quit, to take away. So the problem is total abdication of leadership and responsibility. Now suddenly US is taking away its leadership and its responsibility on the Afghan soil, that Talibans have got energy, they got a strength that they can occupy the Afghanistan. So this is what said in this para. You can come here. Now the Taliban are much more powerful on the ground, even if the peace process is revived after Afghan pullout. So that should not stop Kabul and regional powers, China, Russia, Iran, Pakistan and India from seeking a political settlement. So we are seeking for a political settlement, not for the violence or not for the establishment of occupied government. So there should not be an establishment of occupied government, but to establish a political settlement. But now after US troops come out of the Afghan soil, there is no guarantee that Taliban will establish their rule in a political way rather than a violence. So the violent takeover of the country by the Taliban, like in 1996, would not serve anybody's interest. Even we lose our interest, because as the region is losing its stability, akada stability ledu, mana strategic interest unnai, so even our strategic interest gets hurt. The communist regime, Mujahideen or the Taliban, failed to stabilize the country or sustain themselves in long term. So neither the Communist Party nor the Mujahideens or Talibans were continuously ruling. They failed to continuously rule or stabilize the community. Now that the warring parties' focus should shift towards settlement and building lasting structures of power rather than getting into the cycle of violence. So author is pointing out that whatever the government will get into the power, it should concentrate on building infrastructure, not on creating violence. So this is the article. So let us see how this editorial is linked to our mains question. Here is the question. India needs to reassess its policy choices in Afghanistan. Analyze. It comes under the paper 2 of international relations and its policies. So India need to reassess. So now we need to change our policy towards Afghanistan as it is entering into a new regime of Taliban. Let us see the structure of the answer. So the question expect us to bring
out the status quo with respect to the developments in Afghanistan. Why we should come into the status quo? Status quo means present position. We should stop as it is. Status quo means ఎలా ఉన్నది అలా ఉంచేయడం. So why we should bring out the status quo? We should stand on that line. Why? Because impact of US withdrawal from Afghanistan. If US comes out of the Afghanistan, there will be a impact of US coming out. So ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన పాలసీ అలైన్ అవ్వాలి అని క్వశ్చన్ ఆన్సర్. లెట్ us see the structure of the answer. First, introduction. We can introduce what happened in the Taliban, what the Afghan peace talk. We can introduce through writing the Afghan peace talk. Afghan peace talk ద్వారా క్వశ్చన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కమింగ్ టు ద బాడీ, యూ కెన్ explain the ramification of withdrawing Afghanistan and negotiations with Taliban. What all negotiations happened with Taliban? Taliban ఏ విధంగా వైలెన్స్ క్రియేట్ చేయించి అని చెప్పి ఒప్పుకుందో దాని గురించి మనం పాయింట్అవుట్ చేయాలి. అండ్ ఆల్సో ద స్ట్రక్చర్స్ ఆర్ ద డెవలప్మెంట్స్ వీ మేడ్ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్ పాయింట్అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద స్ట్రాటజిక్, హౌ ఆఫ్ఘనిస్తాన్ షుడ్ కమ్ ఇన్ టు ద డెమోక్రటిక్ వే, అది కూడా పాయింట్అవుట్ చేయాలి. క్లోజ్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, హౌ the strategic security of India is dependent on the peace or stability in the society of Afghanistan, adi kuda highlight cheyali. Coming to the highlight, that the fact that India's presence on the negotiation table with Afghanistan is feeble has issues for India. So India's strategy discuss chesi you can give your view in the conclusion lo మీ వ్యూ వచ్చి ఇప్పుడు నేను డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని మీరు బాడీలో పెట్టొచ్చు. థ్యాంక్ యూ.